నీ చుట్టాలు వచ్చారు. ఓలో అదే 49,500. ఓ అమ్మా తిండికి ఏమన్నా కావాలి? నన్ను తినరా, ఇదంతా నీ దిక్కేలా వచ్చింది, నీ దిక్కేలా వచ్చింది. వచ్చి సాయంత్రం వచ్చిన ఇప్పుడే కానీ మస్తు పైసలు ఇచ్చినాడు. పోలీసు వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఇవ్వవా? అట్లనే ఇగో 49,000. సార్ మీరు డైలాగులన్నీ నాగభూషణం గారి స్టైల్లో చెప్పాలి. దాందే ఉందయ్యా, టంకుటమా చెప్పేద్దాం. నేను రెడీ బలరాం. నేను రెడీ. ఎవరైతే మన హీరోయినా? కాదు సార్, మీ కూతురు. సర్లే సీనట్టు చెప్పండి. మీరందరూ కనుక నేను చెప్పిన టైమింగ్ లో చేస్తే మీరే వాళ్ళిద్దరు పెళ్లి చేసి ఆశీర్వదించి పంపించినట్టుగా వస్తుంది. టంకుటమా ఈ స్కీమ్ చాలా బాగుంది. నువ్వు రంగయ్య. సరేనా? అందరు రెడీయా? వచ్చేస్తాడు వచ్చేస్తాడు. హాయ్. చాలా థ్యాంక్స్ అండి. నాన్నా అందరూ వచ్చేసినట్టున్నారు. అవునండి, మీకోసం ఎదురు చూస్తున్నా. నాన్నా చూడు ఎవరు వచ్చారు. టంకుటమా ఆంధ్ర అమితాబ్ తెలియకపోవడం ఏమిటి? ఎవాయ్ చూడు ఎవరు వచ్చారు. నమస్కారం బాబు. వదినా సంతోష్ బాబు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. రండి దయచేయండి. రండి కూర్చోండి. మీతో కొంచెం మాట్లాడాలండి. పక్కొస్తారా? పక్కగా అక్కర్లేదు. చంకుటమా ఇక్కడే కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చోండి. చెప్పండి. మరేం లేదు అంకుల్, తను ఇంకా డిగ్రీ కదా చదువుతుంది. అవును అప్పుడే పెళ్లికి తొందర ఏంటి? కొన్నాళ్ళు ఆగచ్చు కదా. నిజమే ఆగచ్చు, కానీ అమ్మాయి ఆగద్దా? మీ అమ్మాయి మైనర్ కదా. అవును. రేపు మైనర్ కి ఇష్టం లేకుండా పెళ్లి చేశారని పోలీసులు లోపలేసి కుమ్మితే అహో రేపది ఏ బుద్ధి చెక్కవాడిని తీసుకొచ్చి నాన్న వీడే నా మొగుడంటే అప్పుడు బయట నుండి కుమ్మిడిపోయే కంటే ఈ వయసు తక్కువ పెళ్లి చేసి లోని కుమ్మించుకోవడం చాలా బెటర్ అనుకుంటాను. ఒక్కసారి అడుగు. కాదంకుల్, తను ఇంకా చదువుకుంటానంటుంది కదా. కానీ నిశ్చితార్థం వరకు వచ్చిన తర్వాత తూచంటే పెళ్లి కొడుకు ఊరుకుంటాడా? మీరు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. అదంతా నేను చూసుకుంటాను అంకుల్, మీకెందుకు? మీరు చూసుకుంటానంటే నాగడి పెంగనే. పెళ్లి వాళ్ళు వచ్చేసారు. రెండో మూడు గారు రండి. ఈయనెవరో తెలుసా? ఆయన తెలియకపోవడం ఏంటి? ఆయన ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు గారు. నీతో కొద్దిగా మాట్లాడాలయ్యా. పైకి వెళ్ళి మాట్లాడుకుందాం సార్. పర్వాలేదు, ఇక్కడే మాట్లాడుకుందాం. పైకి వెళ్ళి మాట్లాడుకోండి, అంతా ప్రశాంతంగా ఉంటుంది. సార్ మీ అనుక్షణం సినిమా పోయింది కానీ ఫైట్లు మాత్రం అదిరిపోయాయి సార్. సర్లే, ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఇటు వెళ్ళి అటు వెళ్ళాలి సార్. మీ నాన్నగారిని పిలవండి, నేనే ఆయనతో మాట్లాడతాను. మీరు వెళ్ళి ఆ గుడి పక్కన నిలబడండి, ఆయన అక్కడ పంపిస్తాను. సరే వెళ్ళండి. రండి సార్. అమ్మాయికి అబ్బాయికి లేని తొందర నాకెందుకు? మీరు చెప్పినట్టే ఓ 2 ఏళ్ళు ఆగుదాం. థ్యాంక్స్ అలాట్ అంకుల్, మీరు ఇంత తొందరగా ఒప్పుకుంటారు అనుకోలేదు. మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. సరే వెళ్ళొస్తానండి. మా తృప్తి కోసం ఏదో చిన్న సత్కారం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఆ మాట అనొద్దు. వద్దు వద్దు. ఇందులో నాదే ఉందండి, అంతా మీ అమ్మాయి చేసింది. బాగా గుర్తు చేశారు. నిజానికి మా అమ్మాయిని కూడా మేము అభినందించాలి. ఏమిటో ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నానంటే నమ్మండి. అమ్మా అరే పెద్దవారు మీరు ఉండండి, నేను చేస్తాను. టంకుటమా టంకుటమా. టంకుటమా. ఇంకొస్తానండి. మా తృప్తి కోసం ఆ దండం అలాగే ఉంచండి. కారులో ఎక్కి కూర్చున్న తర్వాత తీసేస్తారు. అన్నట్టు వెళ్తూ వెళ్తూ మా అమ్మాయిని కాలేజీ దగ్గర దింపి వెళ్ళండి. దాందే ఉంది రా. వెళ్ళి రండి వెళ్ళి రండి. అమ్మాయి జాగ్రత్తగా వెళ్ళిరా. వెళ్ళి రండి. Bye, bye everyone. రండి. Bye. కూర్చోండి. అబ్బాయి అప్పుడప్పుడు చెల్లమ్మా, నీ పెళ్లి చేసి అన్నయ్యగా నా బాధ్యత తీర్చుకున్నానమ్మా. నన్నేం చేయమంటావు కార్తీక్? వెళ్ళి పెళ్లి చేసుకో. నన్నేం పర్మిషన్ అడగడానికి రాలేదు కదా, ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చావుగా. నీ పాటికి నువ్వు కిస్ కావాలని అడిగితే నేను కుదరదని చెప్పకుండా ఇచ్చి తీరాలి కదా.